హాఫ్ టికెట్ చెప్పిన మాటలు విని బాలరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో బాలరాజు రిలీజ్ అవుతున్నాడని తెలిసి వాళ్ళ ఫ్రెండ్ బాలరాజు దగ్గరకు వచ్చి, ఏంటి బాలరాజు, నువ్వు రిలీజ్ అవుతున్నావు కదా, సంతోషంలో ఉండకున్నా ఇంత బాధలో ఉన్నావేంటి, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాలరాజు ఇలా అంటూ ఉంటాడు, నా తమ్ముడు లాంటి హాఫ్ టికెట్ గడు నా భార్య పిల్లలు చనిపోయారని చెప్పాక నాకు ఈ ప్రపంచమే మర్చిపోయాను, నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నాను. నాకు వాళ్ళు లేకపోతే ఇంకెందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ బ్రతుకు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ అయితే, ఎందుకు బాలరాజు నువ్వు అలా అనుకుంటావు, నీ తమ్ముడు లాంటి హాఫ్ టికెట్ గడు చెప్పింది అబద్ధమేమో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే, లేదు, నా తమ్ముడు ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడు, నా తమ్ముడు చెప్పాడంటే అది నిజమే అని చెప్పి బాలరాజు అంటూ ఉంటాడు. దాంతో అతనైతే, లేదు బాలరాజు, నీ కంటితో చూసి నీ చెవులతో నువ్వు వింటేనే నమ్ము, అంతవరకు నువ్వు ఎవరిని నమ్మకు. ఎందుకంటే ఆ రౌడీలు వాళ్ళిద్దరూ చనిపోయారని నీ తమ్ముడికి కూడా నమ్మించారేమో, వాళ్ళు బ్రతికే ఉంటే ఇప్పుడు నీ కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే ఏం చేస్తావు బాలరాజు, ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నీ భార్య బిడ్డలు బతికే ఉంటారని ధైర్యంతో నువ్వు బయటకు వెళ్ళు, ముందు అడుగు వెయ్యు, నీకంతా విజయమే దొరుకుతుంది, నీ భార్య బిడ్డలు ఖచ్చితంగా నీకు కనిపిస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే బాలరాజుకి కొండంత ధైర్యం వస్తుంది. ఇక బాలరాజు అయితే ఆ మాటతో చాలా ధైర్యంగా బయటకు వెళ్ళి చిన్ని కోసం, కావేరి కోసం వెతుకుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.